ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలంటూ ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరసన వెల్లువెత్తాయి. అందోల్, నర్సాపూర్, దుబ్బాక నియోజకవర్గాల్లో రైతులకు అండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. అంతేకాకుండా రైతులకు బోనస్గా 500 రూపాయలు ప్రకటించిన విషయం ప్రభుత్వం మర్చిపోయిందా అంటూ నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. అయినప్పటికీ రైతులకు బోనస్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ రైతుల విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను అవహేళన చేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ మండిపడ్డారు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చిర్రో వాళ్ళ సర్కార్ వచ్చిన తర్వాత మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినాయి. తెలంగాణ రాకముందు ఏ విధమైన కష్టాలు ఉండనో మళ్ళీ అదే కష్టాలు చూడాల్సిన దౌర్భాగ్యం మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలనలో మరి 100% ఇది వాస్తవం. 500 రూపాయలు మరి బోనస్ ఇస్తా అని చెప్పి ప్రకటించి పాపం అమాయకులు రైతులు నమ్మిండ్రు. ఈరోజు నమ్మినందుకు మరి నిట్టడ ముంచిన మరి రేవంత్ రెడ్డి మరి తప్పకుండా ఈరోజు ఏదైతే నువ్వు మాట మార్చినావో అది ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి ముక్కు నాలకేసే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. ఇప్పటి వరకు మరి మేము కూడా 10 ఏళ్ళు పాలించినాము. ఏ రోజు కూడా మరి కేసీఆర్ గారు రైతుల గురించి ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు. రైతు మాయమాటలు చెప్పి ఇంకా నేను మెరుగైన పాలన చేస్తా అని చెప్పి మరి ఇన్ని అబద్ధాలు ఆడి ఈరోజు సన్నవడ్లు వండిస్తేనే మరి నేను 500 ఇస్తాను, చాలా మూర్ఖత్వం. ఈరోజు నువ్విచ్చుడు కాదు, సన్నవడ్లు వండించిన వాళ్ళకు రైతులు మరి రైసు మిల్లర్లే 3000 రూపాయలకు క్వింటాలు ధాన్యం కొంటుండ్రు. మరి